నిన్న జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. నిన్న జరిగిన సంఘటనలో 240 మంది చనిపోయారు. ప్రతి ఒక్కరి మనసుని బాధేస్తుంది, ప్రతి ఒక్క మనసును కలిచివేస్తుంది. వాటితో పాటు పైనున్నవి పసిపిల్లలు జీవితంలో ఎటువంటి సంతోషాలని చూడలేదు, ఎటువంటి ఆనందాలను అనుభవించలేదు. ఇంత తొందరగా భగవంతుడు తీసుకెళ్ళిపోయాడని బాధిస్తుంది. వారితో పాటు ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. చూసారా, చావు ఎంత విచిత్రమైనదో. జీవితంలో శాశ్వతమైనది ఏంటో తెలుసా? చావు ఒక్కటే. అందుకే ఉన్న రోజులు సంతోషంగా ఉన్నామా, హ్యాపీగా ఉన్నామా, నలుగురితో ఉన్నామా, నలుగురితో నవ్వుతూ ఉన్నామా అన్నదే ముఖ్యం. వాళ్ళకు మాత్రం తెలుసా 240 మంది చనిపోతారని? వాళ్ళకు మాత్రం తెలుసా? తెలియదు. అందుకే అంటున్నా, వచ్చినప్పుడు ఏం తీసుకురాము, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము. అసలు గ్యారంటీ లేనిదే చావు. పుస్తకంలో రాసుకున్నంత అందంగా ఉండదు ఊహించుకున్నంత జీవితం. అందుకే నలుగురితో నవ్వుతూ ఉండాలా, నలుగురికి ఎప్పుడూ సాయం చేస్తూ మంచి అనిపించుకోవాలి. మనం చనిపోయినా సరే నలుగురు మనం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. అందుకే పైన పసిపిల్లలను చూస్తే చాలా బాధేస్తుంది. భగవంతుడు కూడా ఇంత తొందరగా ఇలాంటి పసిపిల్లలను తీసుకెళ్ళిపోతాడా అని. చావు అంత విచిత్రమైనది.